రండి. ఏంటి ఏదో మట్టి తవ్వటానికి ప్రొక్లైన్ లేపినట్టు ఇలా లేపావు? ఓ పెళ్లికి ముందు గొప్పలు చెప్పారు కదా, రోజు ఒక మంచం ఎరగ కొట్టేస్తానని. నేను ఎరగొట్టేదాకా ఎక్కడానికి చెప్తున్నాయి అవి. ఏంటి అది మీ ఆవిడతో అంత కష్టమా? మరి కాదా, పెద్ద వరదలు వచ్చి అందరూ పక్కింటి ఆవిడతో కొట్టుకుపోతే ఒకడు మాత్రం అలా ఆవిడతో కొట్టుకుపోయాడు. వాడికి ఎంత బాధ ఉంటది? అలాంటి బాధ మంది. సర్లే అడ్డు బొమ్మ తీసుకుని రాబో వెంకట వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆడేమన్నా అన్నాడు? వాడు మరీ పిసినారులా తయారాడు. సర్లే మన బీరువా మీద తీసుకో. సుబ్బారావు గారు ఏంటి మీ పేరు ఎత్తితే తిడుతున్నారు తెలుసా? మొన్న చార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పెట్టుకుని వెళ్ళమన్నాడు. నిన్న చీపురు కోసం మన ఇంటికి వస్తే ఇక్కడ ఉడుచుకుని వెళ్ళరా అన్న. ఏంటంటే సుబ్బారావుని హత్య చేసిన అప్పారావు. ఎందుకండి? వాళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే డీలు కాపాడాడంట. మరి అక్కడ సంపాదన లేదు, ఒక పాడు లేదు. వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఏదో ఫేస్ చేయండి, వెళ్ళండి. ఈ రోజు వెళ్తాను, ఇంటర్వ్యూలో మొత్తం సక్సెస్ఫుల్ గా జాబ్ తెచ్చుకొని వస్తా. ఏం చేసేది? ఆ ఇంటర్వ్యూలో ఈ మధ్య జీకే క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు తెలుసా? అన్ని తెలుసు. నువ్వు బావే. ఏం తెలుసు? నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పండి. ఏంటి? రోజు చూస్తారు కానీ తెచ్చుకోలేరు. ఎదురింటి పద్మాని. ఇలాగైతే మీకు ఉద్యోగం వచ్చేట్లే. ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మళ్ళీ కాల్ పెడితే తంతాను. గాలిగోడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో తిరగండి. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ. పిల్ల అనేది కొత్త పుస్తకంలో రాసి హ్యాండ్ రైటింగ్ లాంటిది. కొత్తలో బాగానే ఉంటుంది, వెళ్ళే కొంది దరిద్రంగా తయారైద్ది. సరే ఇది ఎక్కడ? మా గాలి ఫ్రెండ్ ఎక్కడ? నేను చూసి నేను కూడా నేను చూడక చాలా రోజులు అయిందిరా. రెండు ఒకటే కదా, తిప్పి చెప్తున్నావు ఏంటి? తిప్పి చెప్పకుండా తిప్పి చేయకుండానే 7 సంవత్సరాల నుంచి షో చేస్తున్నావా? అందుకే రే చెప్పడం. మరి మా ఆవిడ నన్ను మెడపట్టి గెంటేసింది బయటికి. మా ఆవిడ తన్ని బయట దోసేసింది. మరి కొట్టదా? పెరుగులోకి తోడు తీసుకురమ్మంటే పక్కింటి జ్యోతిని తోడుగా తీసుకెళ్తాడు. కానీ ఎంత గొడవలు జరిగినా గానీ మా ఆవిడకి రాత్రి భోజనం తర్వాత నేను చెప్పే మాటలంటే చాలా ఇష్టం రా. ఏంటవి? నువ్వు అలాగే ఉంచు, నేను తోముతా. కొంచెం సర్దుతా, నేను సర్దుతాను ఉండు అంటాను చూసా. అసలు ఈ మనుషులకు మానవత్వం లేకుండా పోయింది. ఈ మానవత్వం అంటే ఏంట్రా? ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి కంటూ ఒక టైం కేటాయిస్తాం చూసావా, దాన్నే మానవత్వం అంటారు. కానీ ఇంత ఉన్నా కూడా మన వైపు మాత్రం ఏ అమ్మాయిలు చూడరు. అంతేలేరా, అదృష్టం అడ్డం తిరిగింది అనుకో, కాల్ సెంటర్ నుంచి కూడా అబ్బాయి కాల్ చేస్తుంటాడు. అయినా రే జాబులు లేవనే కదా మనం బయటకు నెట్టింది. అవును, జాబులు తెచ్చుకొని చూపిద్దాం ఈ రోజు. చింపేద్దాం. మామూలు కాదు. ఏంటి డల్గున్నావు? వాడు మామూలు కూడా అంతేలే. ఏంటి సార్ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నానండి. అవును, ప్రేమ గాఢమైన ప్రేమ ఏంటి తేడా? ఒకరి ఎదలో ఇంకొకరు నివసించారు అనుకో, అది ప్రేమ. ఇద్దరు పొదల చాటుకెళ్ళి పరవశించారు అనుకో, అది గాఢమైన ప్రేమ. ఓహో, ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రేమను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వచ్చి చెప్పండి. ఏంటి ఇంకా డల్ అయిపోయాడు? మరి అలాంటి దేశం ఏం చేస్తాం? జోకులు కాదండి, మా ప్రేమ గురించి మీకు తెలియదు. అందులో ఉంది, మేము పెళ్ళైన నువ్వు ప్రేమలో ఉన్నాడు. తేడా ఉంటాయి. ఏంటి తేడా? ప్రేమ అనేది పూరు గుడిసెలో గోడకు తగిలించిన హీరోయిన్ క్యాలెండర్ లాంటిది, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. కానీ పెళ్లి అనేది డబ్బున్న వాళ్ళ గోడల మీద అంటించే పెయింటింగ్ లాంటిది. ఎందుకు కొనావో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని. అయినా సరే ఒక అమ్మాయిని దక్కించుకోలేకపోతున్నా. ఇదిగో ఏమంటే మీరు ఎండి అన్నారు, ఆ జాబ్ లేదో మాకు ఇప్పించేస్తే ఆ అమ్మాయిని మీకు ఇప్పించేస్తాం. నేను చూసుకుంటాం. అదంతా సులువు కాదండి, వాళ్ళ చాలా సీరియస్ ఫ్యామిలీ. మేమెవరం? కామెడియన్స్. చేస్తాం, చింపేద్దాం పద. ఎక్కడ అమ్మాయి? ఇదేనండి నా ముద్దుకుమ్మ. ఏంటి ఇది ముద్దుగుమ్మ? అందుకే పెద్దోళ్ళు అన్నారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ కళ్ళు మింగితే అసలు తీసుకోలేమంట. ఏమండి మీ ఫోటో ఒకటి ఇస్తారా? నా ఫోటో ఆల్రెడీ అతని మనసులో ఉందిగా. నేను మా ఇంటి ముందు పెట్టుకోవడానికి అడిగానండి. మా ఈ చివరి కుర్రోళ్ళందరూ పాయల్ రాజ్పుత్లా ఉన్నామంటారు. మల్లె పూలు పెట్టుకుని మాయల ప్యాకెట్లో నువ్వు పాయల రాజుపూతా. ఇంతగా మీ ఫ్యామిలీ వస్తున్నారండి. ఏంటి సార్, కత్తి సాయం పెట్టడానికి ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటారా? ఓ 15 తీసుకుంటారా? గట్టిగా కండలు బిగిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, బీపీ చెక్ చేయడం సులువు అవుద్ది. మా ఫ్యామిలీ చరిత్ర గురించి మీకేం తెలుసు? ఒక్కసారి బయటికి వెళ్ళి కసిగా కళ్ళారా చేసామంటే సేవా దృక్పథంతో తలా 4 బత్తాయిలు చేతిలో పెడతారు. మాకు తెలుసు. ఏదైనా మీరిద్దరు నాకు తేడాగా కనిపిస్తున్నారు. ఏంటి తేడా అంటున్నావు? అంబానీ మాకు రోజు మెసేజ్ చేస్తే తెలుసా, ఏమని? 50% డేటా అయిపోయిందని. సరే కానీ నీ
నేను ఇక్కడ ఇంత మాట్లాడుతుంటే ఫోన్ లో నువ్వేం చేస్తున్నావురా? ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చిందండి. ఇందులో ఫోటో పెట్టామనుకోండి 60 సంవత్సరాల తర్వాత ఎలాగుంటే ఫోటో వస్తుంది మనకి. ఇప్పుడు నేను పెడితే 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కుండా అస్థికలు వస్తాయి. ఈ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి ప్రేమలో గేమ్లో పడవు. ఆ. ఇదే ఈ మగజాతికి నేను ఇచ్చే మాల్కోవా మెలుపు. ఏంటది? మాల్కోవా మెలుపు. మేల్కొలుపురాది మాల్కోవా. ఎప్పుడు చూసినా మాల్కోవా. ఈడు నా కొడుకు ఎంత కసిగా పెంచానో తెలుసా? తెలిసిపోతుందండి. మీ ఆవిడ ఒంటి మీద మసీడ్ ఒంట్లోకి వేసి 2 కరెక్ట్గా ఉన్నాయి. ఎలా ఎదిగాడో తెలుసా? ఎదగటమే కాదు పొదగటం కూడా పుష్కలంగా తెలుసు వాడికి. ఇది నా పిల్ల. పిల్ల చెవులో పెట్టుకుని పొలంలో ఉంది. ఒక ఫ్రెండ్ కోసం ఇద్దరు వచ్చారంటే వాడు ఎంత మంచోడో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి చేసి నేను పెళ్లి చేస్తాను. పెళ్లి చేసేయండి. నాన్న, చేసుకో. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే. నడుం పోయింది. పోలీస్ కంప్లైంట్ అయితే దొరికేస్తుంది. ఈ టైంలో ఏంటి ఇది? ఒక ఆటో పంచ్కి ఎంత దారుణం జరిగిందా? వాడి జీవితమే మారిపోయింది. అది కదా మీద తెలియక తప్పు ఏం జరిగింది. తెలియకుండా చేసింది? నా ముందు మా నాన్న చంపేస్తారా? నాకు ఈ పెళ్లి నచ్చలేదు, నువ్వు నాకు వద్దు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మా జాబుల పరిస్థితి క్యాన్సిల్. జాబులారా నీకు పెళ్లి చేస్తానని వచ్చి బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి? పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి స్టాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. షాప్ అనుకో సుట్టబెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి షాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక షాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్. పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. ఇదిగో అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ నచ్చి తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది.
నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు, రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరుగు మొక్కమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్లి అడిగి తినిపించి చంపురా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్ద పెట్టరా, ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్ద తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయ్యా.